గచ్చిబౌలి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బెంచ్ విచారించనుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ వేసింది. ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూములేనని స్పష్టం చేసింది. అందులో అటవీ భూమి లేదని, వన్యప్రాణులు కూడా లేవని చాలా క్లియర్ గా స్పష్టం చేసింది. 20 ఏళ్లకు పైగా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చెట్లు మొలిచాయని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న తెలంగాణ సీఎస్ శాంతికుమారి నేడు సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కానున్నారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. గచ్చిబౌలి భూములపై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం బెంచ్ విచారించనుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే కౌంటర్ కూడా వేసింది. ఆ 400 ఎకరాలు ప్రభుత్వ భూములేనని చాలా క్లియర్ గా స్పష్టం చేసింది. అందులో అటవీ భూమి లేదని, వన్యప్రాణులు కూడా లేవని స్పష్టం చేసింది. 20 ఏళ్లకు పైగానే 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందున అక్కడ చాలా చెట్లు మొలిచాయంటూ కూడా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లింది తెలంగాణ ప్రభుత్వం. ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నటువంటి తెలంగాణ సీఎస్ శాంతికుమారి నేడు సుప్రీంకోర్టులో విచారణకు హాజరు కానున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, పూర్తి డీటెయిల్స్ ఏంటి? పవన్, నేడు సుప్రీంకోర్టులో గచ్చిబౌలి భూమి అంశంపై విచారణ జరగబోతుంది. జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ముందు విచారణ కొనసాగబోతుంది. గతంలో విచారణ సందర్భంగా హెచ్సీలో పర్యటించి అఫిడవిట్ దాఖలు చేయాలని సిఎస్ ను ఆదేశించారు. నాటి సందర్భంలో సుప్రీంకోర్టు సుమోటోగా కేసు స్వీకరించిన సందర్భంలో హైకోర్టు రిజిస్ట్రీకి కూడా సైతం ఆదేశాలు జారీ చేశారు. నాటి సందర్భంలో తాజాగా అక్కడ హెచ్సీలో ఏదైతే ఆ క్లీనింగ్ నిర్మించారో, ఏదైతే చెట్ల నిర్మాణానికి సంబంధించి చెట్లు కొట్టివేయడం జరిగిందో, బుల్డోజర్ వస్తుంది, దానికి సంబంధించిన అంశంలో కూడా నాటి సందర్భంలో ఒక అఫిడవిట్ ను కూడా సుప్రీంకోర్టుకు త్వరితగతిన ఇవ్వడం జరిగింది. ఇక తాజాగా సిఎస్ కు 4 అంశాలపైన ప్రశ్నలు సంధిస్తూ సుప్రీంకోర్టు సిఎస్ కు కొన్ని అంశాలను కూడా ముందు పెట్టింది. ప్రధానంగా గచ్చిబౌలి భూములకు సంబంధించి ప్రభుత్వ భూములు అని అఫిడవిట్ లో స్పష్టంగా పేర్కొన్నారు. ఇక ఈ భూముల్లోనే యూనివర్సిటీ, మరికొన్ని ఇన్స్టిట్యూట్లతో పాటు బస్ స్టాండ్లు ఇలా ఎన్నో వచ్చాయని కూడా సుప్రీంకోర్టుకు తెలంగాణ ప్రభుత్వం తెలిపింది. సుమారు 20 ఏళ్లకు పైగా కూడా 400 ఎకరాల స్థలం న్యాయ వివాదంలో ఉన్నందునే అక్కడ చెట్లు మొలిచాయనే అంశాన్ని కూడా అఫిడవిట్ లో స్పష్టం చేయడం జరిగింది. ఇక గచ్చిబౌలి భూములకు సంబంధించి అటవీ శాఖగా గానీ హెచ్సీకి గానీ ఎటువంటి సంబంధం లేదనే అంశాన్ని మరోసారి తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. భూమి రెవెన్యూ రికార్డులోనే ఉందని, అటవీ శాఖ రికార్డులో లేదనే అంశాన్ని కూడా చాలా స్పష్టంగా ప్రభుత్వం తమ అఫిడవిట్ లో పేర్కొంది. నిబంధనల ప్రకారంగా చెట్లకు తొలగించాం, చట్టాలకు లోబడే వ్యవహరించామనే అంశాన్ని కూడా స్పష్టం చేయడం జరిగింది. ఇక అక్కడ అనుమతి తీసుకొని తొలగించాల్సిన చెట్ల సంఖ్య 10లోనే ఉన్నాయని, వాటిని తొలగించలేదనే అంశాన్ని కూడా పేర్కొన్నారు. అయితే విచారణ సందర్భంగా సిఎస్ శాంతకుమారి సైతం కూడా ఈరోజు సుప్రీంకోర్టుకు రాబోతుంది. ఆమె నిన్న రాత్రే ఢిల్లీ చేరుకుంది. విచారణ సందర్భంగా ఇప్పటి వరకు అటు న్యాయవాదులకు సంబంధించి ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టులో ఫైట్ చేసే న్యాయవాదుల తరఫున కూడా ఆమె కూడా సుప్రీంకోర్టుకు హాజరయ్యే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కంచె భూములకు సంబంధించిన విషయంలో ఖచ్చితంగా కూడా 400 ఎకరాలు నాటి సుప్రీంకోర్టు క్లియర్ గా రాష్ట్ర ప్రభుత్వ భూములు అనే అంశాన్ని కూడా ఇచ్చిన నేపథ్యంలో దానికి సంబంధించిన జడ్జిమెంట్ ని సైతం కూడా ఈ రోజు సుప్రీంకోర్టు ముందు వచ్చే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వి తెలంగాణ ప్రభుత్వం తరఫున కూడా తన వాదనలు వినిపించబోతున్నారు. ప్రస్తుతానికి కోర్టు నెంబర్ 2లో ఐటమ్ నెంబర్ 16 గా కేసు నమోదైన నేపథ్యం 11 నుంచి 12 గంటల మధ్యలో కేసు విచారణకు వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. గతంలో దాదాపు 100 ఎకరాలు ఏ విధంగా చదువు చేసిన అంశంలో మాత్రం కొంత సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఈ రోజు ఎలాంటి వాదనలు జరగబోతున్నాయని కూడా కొంత స్పష్టత వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పవన్, రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.